కాబట్టి ఇప్పుడు మాకు క్వశ్చన్ అది. నందిగామ సురేష్ ఎవరికి పుట్టాడు? నందిగామ సురేష్ ఒంట్లో ఉంది ఎస్సీ రక్తమా, బీసీ రక్తమా, మైనార్టీ రక్తమా, ఓసీ రక్తమా? ఎవరి బ్లడ్ నందిగామ సురేష్లో ఉంది? ఇది ఇప్పుడు ప్రజెంట్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దళితుల్లో ఉన్న క్వశ్చన్ మార్క్. నువ్వు నిజంగా దళితులకే పుట్టుంటే నువ్వు దళితులకు సపోర్ట్ చేస్తూ అండగా నిలబడుతూ జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకాల్ని ఎత్తుగట్టేవాడివి. నీ స్వలాభం కోసం జాతిని మొత్తం తాకట్టు పెట్టేసి ఈరోజు జగన్మోహన్ రెడ్డి భజన చేస్తూ ఉండేవాడు కాదు. నోరందు కదా అని చంద్రబాబు నాయుడు గారి మీద, లోకేష్ గారి మీద అవాకులు చవాకులు పెడితే నందిగామ సురేష్ ఇప్పుడు వచ్చినటువంటి క్వశ్చన్లే వస్తాయి. ఆకాశం మీదకు ఉమ్మేస్తే నీ మీదే పడిద్ది. నోరందు కదా అని పారేయకుండా నోరు అదుపులో పెట్టుకొని నందిగామ సురేష్, లేదంటే ఈడ్చిడ్చి తన్నడానికి రేపు పొద్దున తెలుగుదేశంలో ఉన్నటువంటి దళితులు అంతా సిద్ధంగా ఉంటారని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. మీ అసలేటి నిర్మల.